మాన్యువల్ టెస్టింగ్ లో వర్క్ చేయలేదు. నో లేదు ప్రాబ్లం. మేడం. మాన్యువల్ ఇక్కడ ఈ మాన్యువల్ నాకు ఐడియా లేదు మేడం. టెస్ట్ కేస్ రైటింగ్, టెస్ట్ కేస్ మెథడ్ టెక్నిక్స్, టికెటింగ్ టూల్, ఎక్సెల్ సీటు, రిక్వైర్మెంట్స్ అప్డేట్ చేయడము అదంతా నాకు తెలుసు మేడం. అక్కడ వర్క్ చేసా కాబట్టి 3 years జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం నాకు. అది మేడం. షూర్ అండి. ఇక్కడ మీరు ఏపీఐ ఓకే. అంటే మాన్యువల్ గా ఒక 2-3 సినారియోలు చెప్తే ఏపీఐ లో కవర్ అవుతుంది అనుకుంటున్నాను. మాన్యువల్ గా ఏపీఐ అంటే ఆ, ఏపీఐ టెస్టింగ్ మనము ప్లే రైట్ లో కవర్ చేస్తామా అనేది క్వశ్చన్. అవును మేడం. చేస్తామండి. అది కవర్ చేసి ఎందుకంటే అక్కడ మాన్యువల్ ప్రాజెక్ట్ చేశానని చెప్పి ఇక్కడ ఇది ఆటోమేషన్ అని చెప్పి కవర్ చేసుకుని మూవ్ అవడానికి మాకు బాగుంటుంది కదా మేడం అని అడుగుతున్నాను. ఎస్. మాన్యువల్ గా ఏం చేస్తాము, ఆటోమేటిక్ గా ఏముంటుంది. ఉమ్, సో ప్లే రైట్ లో మనము ఏపీఐ టెస్టింగ్ ని ఎలా డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేసుకుని ఎగ్జిక్యూషన్స్ చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. ఉమ్, ఓకే మేడం. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అది మాన్యువల్ ప్రాజెక్ట్ ఉంటే డాక్యుమెంట్ ఇచ్చినా మేము ఫాలో అవుతాం మేడం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేడం. ఎస్, మీరే కాదండి, వేరే బ్యాచ్ లో గానే ఉన్నారు మనకి ప్లే రైట్ లో వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళు 15 మెంబర్స్ పైనే ఉంటారు. ఓకే. ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి, మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరు ఒక్కరు ఇద్దరు సెలీనియం బ్యాక్గ్రౌండ్ అంతే. ఉమ్. బట్ దే ఆర్ అది ఏబుల్ టు డూ ప్రాక్టీస్ ఆన్ ప్లే రైట్. ఓకే. ఓకే, వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈవెన్ దే ఆర్ ఆల్సో డూయింగ్ ప్రాక్టికల్స్ ఎవ్రీ డే. ఓకే. అక్కడ అది రిక్వైర్మెంట్ టూల్స్, టెస్టింగ్ టూల్స్ అన్ని సపరేట్ ఉంటాయి మేడం. మెథడాలజీ అంతా ఒకటే ఉంటుంది మేడం. టెస్టింగ్ మెథడాలజీ మెథడ్స్. మొత్తం ఒక్కటేనండి. మీరు నిన్న వీడియో చెక్ చేశారా? నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఆటోమేషన్ తెలుసు టీమ్ మేడం. కి అవును మేడం. రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, మనం ఎలా అవును. ఆటోమేట్ చేస్తాము ఏంటి అనేది. అదంతా తెలుసు మేడం. అదంతా టికెట్ ఎలా రైట్ చేయాలి, బగ్ ఎస్, టికెట్ సేమ్ అదంతా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ప్రాజెక్ట్ ఒకటే ఇక్కడ కావాలి మేడం. అది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చెప్పాలి ఇక్కడ, సెల్ఫ్ ఇంట్రడక్షన్, టూల్స్ గురించి ఎలా చెప్పాలి, అది కొద్దిగా మీరు సజెషన్ చేస్తే నా query లో ఎలా అప్డేట్ చేయాలి రెజ్యూమ్స్. షూర్ అండి, డెఫినెట్లీ ఆ పాయింట్స్ డెఫినెట్ గా ఉంటాయి మన దగ్గర. ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు వాటికి రెస్పాన్స్ అవ్వడం వాట్సాప్ గ్రూప్ లో సో మేడం. మనకి ఉమ్, బ్యాచ్ కన్ఫర్మేషన్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లోకి యాడ్ చేస్తారు. ఓకే. ఓకే. ఎప్పుడైతే వాట్సాప్ గ్రూప్ లోకి యాడ్ చేస్తారో మీతో పాటు ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ప్యారలల్ గా రన్ అవుతున్న బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఓకే. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లో పింగ్ చేస్తే చాలు, మన టీం వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు అంటే కోడింగ్ కదా, అవును ఒకరితో మేడం. ఒకరు కొలాబరేట్ అయ్యి డిస్కస్ చేసుకుంటేనే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఓకే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. టోటల్లీ ఇది ఆన్లైన్ బ్యాచ్ కదా మేడం? బోత్ బ్యాచెస్, ఇంత ప్రీవియస్ బ్యాచ్ ఈ ఎస్, బ్యాచ్. కంప్లీట్లీ ఆన్లైన్ అండి. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. Okay, just wait for 1 more minute then. Few more people also join. Okay. So team, can I start the session today? Please respond. ఈరోజు సెషన్ Yes. స్టార్ట్ Yes. చేసుకుందామా? ఎస్ మేడం, యూ కెన్ స్టార్ట్ మేడం. ఓకే. 1 second, I'm just opening the document. So team, నేను ఇన్స్టాలేషన్ డాక్యుమెంట్ చూపిస్తున్నాను రైట్ నౌ, అండ్ ఈవెన్ ఐల్ టెల్ యూ రికార్డింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను, ఎలా ఇన్స్టాలేషన్స్ చేసుకోవాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తే లెట్ మీ నో, I'll connect with you and I'll try to resolve your issues. Okay. So am I audible to everyone, right? Yes, audible. Okay.
సో యాజ్ ఐ డిస్కస్డ్ మనం 2 డెమో సెషన్స్ లో డిస్కస్ చేసుకున్న విధంగా ఇనీషియల్లీ మనం ప్లే రైట్ లో వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో హియర్ ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మన అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి. మాన్యువల్ టెస్టర్స్ అయితే ఏం చేస్తారు, డైరెక్ట్ గా అప్లికేషన్ ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. బట్ ఆటోమేషన్ టూల్ త్రూ మనం వర్క్ చేసేటప్పుడు ఆటోమేషన్ కి ఎలాంటి స్క్రిప్ట్ ఇస్తే అర్థమవుతుందో ఆ విధంగా మనం కోడింగ్ నేర్చుకొని స్క్రిప్ట్ రాయాలి. ఓకే, సో డెవలపర్ లెవెల్లో ఏం అవసరం లేదు, మనకి బేసిక్స్ తెలిసినా చాలు, ఈజీగా టెస్ట్ కేసెస్ ని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని టెస్టింగ్ అప్లికేషన్ టూల్స్ లో మీరు చూసుకున్నట్లయితే లాజిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయండి, బట్ కోడింగ్ పార్ట్ ఒక్కటే లిటిల్ బిట్ చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కి మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇనిషియల్ గా ఫస్ట్ స్టెప్ నోడ్ జేఎస్ ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్? నోడ్ జేఎస్. సో ఈ నోడ్ జేఎస్ లో ఎన్పిఎం ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఎన్పిఎం ప్యాకేజ్ యూస్ చేసుకొని ఇన్స్టాలేషన్స్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ కంపైలర్ యూస్ చేయాలి. టైప్ స్క్రిప్ట్ కంపైలర్, దెన్ ఫైనల్లీ విజువల్ స్టూడియో. ఓకే, విఎస్ స్టూడియో. నోడ్ జేఎస్ వచ్చేసి మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండి. సో కంపైలర్ వచ్చేసి మన టైప్ స్క్రిప్ట్ కోడ్ ని జావా స్క్రిప్ట్ గా కన్వర్ట్ చేయడానికి కంపైలర్ ని యూజ్ చేస్తాము. అండ్ ఇది లాస్ట్ వన్ వచ్చేసి విజువల్ స్టూడియో అన్నమాట. విజువల్ స్టూడియో అనేది ఒక ఐడిఈ. ఈ ఐడిని యూజ్ చేసుకొని మనం టైప్ స్క్రిప్ట్ లో కోడ్ రాస్తాము. వన్స్ యూ రైట్ ద కోడ్ ఇన్ ఐడిఈ, రన్ చేసేటప్పుడు కంపైలర్ ని రన్ చేస్తాము. కంపైలర్ రన్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్ రన్ అవుతుంది. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేస్తాం. somewhat it understand difficulties, but let me explain first installation process, తర్వాత ఫ్లో ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇనిషియల్ గా నోడ్ జేఎస్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే జస్ట్ ఓపెన్ దిస్ లింక్ టీమ్. మీరు ఇక్కడ లింక్ ఓపెన్ చేసినట్లయితే జస్ట్ సెలెక్ట్ హియర్. ఇక్కడ విండోస్ అయితే విండోస్ సెలెక్ట్ చేయండి, లేదు మ్యాక్ అయితే మ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. విత్ ఎన్పిఎం ప్యాకేజెస్ అలానే ఉంచేసి కమ్ డౌన్ విండోస్ ఇన్స్టాలర్. సో మీకు విండోస్ కాబట్టి విండోస్ ఉంది టీమ్. ఇఫ్ యూ చూస్ మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలర్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ ద ప్యాకేజ్. ఓకే, వన్స్ ప్యాకేజెస్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత click on next. Just open the downloaded package team. Click on next. So again click on accept the terms agreement team and then click on next. And this is a default Node.js installation navigation path and directly you can keep it as it is. Click on next. Now here next again. This one is also next. Install. సో ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ అని ప్రెస్ చేస్తామో ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ఇట్ హ్యాస్ టు కంప్లీట్. ఓకే, నౌ కమ్ బ్యాక్, స్క్రోల్ డౌన్, ఫినిష్. సో నోడ్ జేఎస్ మనకి ఫినిష్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ ఓపెన్ యువర్ కమాండ్ ప్రాంప్ట్ అండ్ రన్ సమ్ కమాండ్స్. ఏం రన్ చేయాలి? నోడ్ హైఫన్ వర్జన్ అని రన్ చేస్తే మనకి ఏ వర్జన్ ఉంది ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాలర్ ఫైల్. ఇన్ కేస్ మీరు టైప్ నోడ్ జేఎస్ కి మనం నోడ్ హైఫన్ వర్జన్ అని ఇస్తాము, లేదు అంటే నోడ్ వి అని ఇచ్చిన ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. వన్స్ నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ ది టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నోడ్ హైఫన్ వర్జన్ ఇస్తే మనకి ఏ వర్జన్ ఇన్స్టాల్ అయింది, ఎన్పిఎం యొక్క వర్జన్ చూపిస్తుంది. అండ్ ఇన్స్టాల్ టిఎస్ఎక్స్ అంటే టైప్ స్క్రిప్ట్ యొక్క ఎగ్జిక్యూటర్ అండి. అండ్ ఇన్స్టాల్ టిఎస్సి కమాండ్ ఆల్సో. టిఎస్సి అంటే టైప్ స్క్రిప్ట్ యొక్క కంపైలర్ ని కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దెన్ సో వన్స్ టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాలేషన్, కంపైలర్ ఇన్స్టాలేషన్, ఎగ్జిక్యూటర్ ఇన్స్టాలేషన్ రెండు అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ ద విజువల్ స్టూడియో. సో విజువల్ స్టూడియోని ఇన్స్టాల్ చేయడానికి ఆల్రెడీ ఇక్కడ లింక్ ఇచ్చాను. జస్ట్ ఓపెన్ దిస్ లింక్. వన్స్ యూ ఓపెన్ దిస్ వన్ టీమ్, డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకే,
In case Mac aithe, directly you can choose the Mac option here and then download for the Mac system. So once you download this particular file tip, this installation file అనేది మనకి విండోస్ కి మ్యాక్ కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. జస్ట్ గో రైట్ దేర్ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. హియర్ యూ కెన్ సి మీరు ఇక్కడ రైట్ సైడ్ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనకి చూపిస్తుంది. మ్యాక్ లో అయితే ఏది డౌన్లోడ్ చేయాలి, విండోస్ కి ఏది డౌన్లోడ్ చేయాలి అనేది. జస్ట్ గో టు ద మ్యాక్ అండ్ డౌన్లోడ్ హియర్. విండోస్ అయితే డైరెక్ట్ విండోస్ సిస్టమ్ లో ఇక్కడ డౌన్లోడ్ చేయండి, సరిపోతుంది. సో టీమ్ వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫైల్ ని జస్ట్ డూ ద ఇన్స్టాలేషన్. విజువల్ స్టూడియోని కూడా మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ ఫ్లో అనేది ఇక్కడ క్లియర్ గా యాడ్ చేశాను. జస్ట్ ట్రై టు ఇన్స్టాల్ ద ఫ్లో టీమ్. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత విజువల్ స్టూడియోని ఓపెన్ చేయాలి. మేజర్ గా 3 కేటగిరీస్ ని మనం ఇన్స్టాలేషన్స్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నోడ్ జేఎస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అండ్ ఎగ్జిక్యూటర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి విజువల్ స్టూడియో. క్లియర్? Yes, sir. Yes, right? Okay. Now let me explain what is this compiler and executor. సో ఈ టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఎగ్జిక్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ఫ్లో ఏంటి, మనం ఎందుకు వీటిని ఇన్స్టాల్ చేయాలి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ గివ్ మీ వన్ థింగ్. జస్ట్ ఓపెన్ వన్ ఆఫ్ ది పోస్ట్. Let me go back to here my groups. So these all are my LinkedIn profile groups team. Here, if I see here, this is a series of the installer files. But I do have one document here. Okay, no problem. So if you open the type script team here, see here, the type script, it is a superset of the JavaScript. Okay, మనం టైప్ స్క్రిప్ట్ లో వర్క్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే టైప్ స్క్రిప్ట్ లోనే ఇన్బిల్ట్ గా జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఈ కంపైలర్ ఎందుకు? సో మనకి టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ రెండు ఒకటే కాబట్టి రియల్ టైంలో ఎగ్జిక్యూషన్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది అంటే, సో హియర్ you can find the ఇది విజువల్ స్టూడియో. ఓకే, ఈ విఎస్ స్టూడియోలో మనం వెళ్ళేసి సమ్ కోడ్ రాసాం, స్క్రిప్ట్ రన్ చేయడానికి ఒక కోడ్ రాసాం. ఏ టెక్నాలజీ యూజ్ చేసాం? ఇక్కడ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసి కోడ్ రాసాం. సో ఇక్కడ మనం కంపైలర్ టిఎస్సి కమాండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ టైప్ స్క్రిప్ట్ కంపైలర్. సో టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అంటే సంథింగ్ test1.ts. టిఎస్ అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఎప్పుడైతే మనం రాసిన కోడ్ ని కంపైలర్ చేసాము, సో టిఎస్సి అంటే కంపైలర్ రన్ అవుతుంది, కంపైల్ చేస్తాము. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే test1.js ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ది test1.js. ఎప్పుడు test1.js ఫైల్ క్రియేట్ అవుతుంది? కంపైలర్ చేసినప్పుడు మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన స్క్రిప్ట్ మొత్తం, మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో టైప్ స్క్రిప్ట్ లో, ఈ కోడ్ మొత్తం కూడా జావా స్క్రిప్ట్ కన్వర్ట్ అయిపోతుంది. అంటే జావా స్క్రిప్ట్ కన్వర్ట్ అవ్వడం కాదు టీమ్, అనదర్ ఫైల్ అంటే test1.js ఫైల్ యాడ్ అయ్యి ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ లాగా కనిపిస్తుంది. సో టైప్ స్క్రిప్ట్ ఫార్ములా ఏం చెప్పాను? ఇఫ్ యూ గో టు ద టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ ఫీచర్స్, సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఆర్ యాడెడ్. సో అందుకనే మనం టైప్ స్క్రిప్ట్ ని సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని కూడా కాల్ చేస్తాం. వాట్ వీ కెన్ డూ కాల్ హియర్ టి
TypeScript is a superset of JavaScript. అంటే TypeScript లోనే JavaScript ఉంది కాబట్టి మనం రాసిన TypeScript ఫైల్ ని JavaScript ఫైల్ క్రియేట్ చేయాలి అంటే మనం మాన్యువల్ గా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ కంపైలర్ కమాండ్ ని రన్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా JavaScript ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన JavaScript ఫైల్ ని రన్ చేస్తాం. ఎలా రన్ చేస్తాం? నోడ్ కమాండ్ ని యూస్ చేసుకొని రన్ చేస్తాం. నోడ్ test1.js అని రన్ చేస్తాం. దిస్ ఈస్ ద floating. So let me show you this in Visual Studio. Let me open my VS Studio team. Visual Studio open చేయండి. This is some of the other files. So here ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటే జస్ట్ ఓపెన్ ద ఫోల్డర్. లేదు రీసెంట్ గా మనం ఏదైనా ఫోల్డర్స్ ని క్రియేట్ చేయాలంటే యూ కెన్ క్రియేట్ దట్. ఓకే, రైట్ నౌ నాకు ఆల్రెడీ ఫోల్డర్స్ ఉన్నాయి టీమ్. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఓపెన్ ద ఎగ్జిస్టింగ్ ఫోల్డర్స్. ఓకే, just go to the documents. I'll just pick any other folders here or a desktop level. Let me find. I'm just taking PW folder. So let's do open folder, TP folder, TP intro. Open this one. Yes. So this is the TP folder team. So ఈ TP folder లో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సమ్ సినారియోస్ ఉన్నాయి. బట్ లెట్ మీ షో యూ అ న్యూ ఫైల్. ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేయాలి అంటే జస్ట్ డూ రైట్ క్లిక్ ఆర్ ఇక్కడ న్యూ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ న్యూ ఫైల్, ఎంటర్ ద ఫైల్ నేమ్ test1.ts ఫైల్. test1.ts. ఎప్పుడైతే మనం test1.ts అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని క్రియేట్ చేసామో జస్ట్ రైట్ వన్ కమాండ్. నేను ఒక కమాండ్ ప్రింట్ చేస్తున్నాను, console.log. So here I'm just printing one command. Welcome to Playwright Training. Welcome to Playwright Training. సో మీరు వన్స్ స్క్రిప్ట్ రాసిన తర్వాత జస్ట్ ట్రై టు రన్ ది స్క్రిప్ట్. ఎలా రన్ చేయాలి? జస్ట్ గో టు దిస్ పర్టిక్యులర్ 3 dots టర్మినల్, న్యూ టర్మినల్ ని ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా ఈ ఫోల్డర్ యొక్క పాత్ అనేది ఫెచ్ చేస్తుంది. మీరు మాన్యువల్ గా ఈ పాత్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ ఇట్ ఈస్ సెలెక్టెడ్, రన్ ద కమాండ్ TSC అంటే టైప్ స్క్రిప్ట్ కంపైలర్ కమాండ్ టీమ్. సో ఇక్కడ మీ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. TP_intro is my folder name. / so what is the file name? test1.ts. ఎప్పుడైతే మనం ఈ కమాండ్ రన్ చేస్తామో it directly TP_test.1.ts file is not recognized. Okay, let me use direct test1.ts. Yes. So see here team, ఎప్పుడైతే ఇఫ్ యు రన్ దిస్ test1.tsc కమాండ్ ని యూజ్ చేసుకొని test1.cs ఫైల్ ని ఇక్కడ మనం రన్ చేసాము. రన్ చేసిన ఇమ్మీడియట్ గా రైట్ సైడ్, ఐ మీన్ లెఫ్ట్ సైడ్ మీరు చూడండి test1.javascript ఫైల్ క్రియేట్ అయింది. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ దట్? Yes, ma'am. సో నేను ఎప్పుడైతే TSC test1.ts ఫైల్ ని ఎంటర్ చేశానో ఆటోమేటిక్ ఏమైంది, ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఈ క్రియేట్ అయిన జావాస్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయాలి అంటే జస్ట్ యూజ్ ద నోడ్ కమాండ్, నోడ్ test1.js కమాండ్. సో ఎవ్రీవన్ ఏబుల్ టు సీ వెల్కమ్ టు ప్లేరైట్ ట్రైనింగ్ ప్రింట్ అయిందా? ఎస్, ఎస్. సో see here, this is one of the floating. సో రియల్ టైంలో మనం డిప్లాయ్మెంట్స్ జరిగే టైంలో ఏం చేస్తాము అంటే మన జావా స్క్రిప్ట్ ఫైల్ CI/CD పైప్లైన్స్ లోను అదర్ పైప్లైన్స్ లోను ఈజీగా రన్ అవ్వడానికి ఏదైతే ఫైల్ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ మనం క్రియేట్ చేసామో ఆ ఫైల్ మొత్తాన్ని జావా స్క్రిప్ట్ గా కన్వర్ట్ చేసి రన్ చేస్తాం. ఓకే, ఇది నార్మల్ యూజువల్ వర్క్ ఫ్లో అన్నమాట. సో అనుష, ఈ వర్క్ ఫ్లో కాకుండా, సో వితౌట్ దిస్ వర్క్ ఫ్లో డైరెక్ట్ గా టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయలేమా అంటే ఎస్, వీ కెన్ డూ అ రన్.
మీరు డైరెక్ట్ గా టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయాలి అంటే TSX కమాండ్ ని యూజ్ చేస్తాం. ఇది TSX అంటే ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. వాట్ ఈస్ దిస్? టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఓకే, మీరు డైరెక్ట్ అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయొచ్చు. లెట్ మీ యూస్ హియర్ TSX ఆఫ్ test1.ts. టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని డైరెక్ట్ గా రన్ చేయాలి అంటే TSX కమాండ్ యూస్ చేయొచ్చు. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ? వెల్కమ్ టు ప్లే రైట్ ట్రైనింగ్ అనేది మళ్ళీ ప్రింట్ అయింది. సో మరి టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, so what situations we use these things అంటే, so see here team, whenever we do some CI/CD pipeline or regressions, client environments లో మన scripts ని deployments చేసే టైంలో కంపైలర్ ఎగ్జిక్యూషన్ చేస్తాము. బట్ ఎప్పుడైతే టెస్ట్ కేసెస్ రెగ్యులర్ గా మనం లాట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని ఆటోమేట్ చేస్తూ ఉంటాం కదా, ఆటోమేషన్ స్క్రిప్ట్ రాస్తూ ఉంటాం కదా, ఈ స్క్రిప్ట్ రాసే టైంలో టు టెస్ట్ ద ఫంక్షనాలిటీ యూస్ TSX కమాండ్ ఎగ్జిక్యూటర్ ని యూజ్ చేస్తాం ఫ్రీక్వెంట్ గా. క్లియర్? అర్థమైంది అందరికి? Yes, and Sharthman. ఎస్, క్లియర్ రైట్? Yes. అను, నారాయణ, పృథ్వీ, తేజస్వి, ఎవ్రీవన్ క్లియర్? Yes, Anusha. Yes. Okay. That this is the normal workflow. Okay. And one more point. If you want to start with the TypeScript. TypeScript is a static typed language. So JavaScript is a dynamical typed language. But here, whenever you come across this TypeScript itself, it is acting as a statically typed language. Ante enti Anusha ante, for example, if you give int a is equal to only single variable thing, a is equal to 10 అని ఇచ్చాను. సో a అని 10 వాల్యూని ప్రింట్ చేసిన వెంటనే ఏమవుతుంది మనకి? If I create var a variable and then I'm giving a value is equal to 10. So a అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది ఇది? సో 10 అనే వాల్యూ న్యూమరిక్ వాల్యూ కదా. సో హియర్ జావా స్క్రిప్ట్ లో మనకి ఎలా ఉంటుంది స్క్రిప్ట్ అంటే, మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా వేరియబుల్ యొక్క టైప్ ని డిసైడ్ చేస్తుంది. లైక్ పైథాన్ డైనమిక్ గా డిసైడ్ చేస్తున్నాం మేడం ఇది. డైనమిక్ గా డిసైడ్ చేస్తుంది. ఏది? జావా స్క్రిప్ట్. ఓకే. సో జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ టైప్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, సో మీరు జావా స్క్రిప్ట్ లో డైరెక్ట్ గా var a is equal to 10 అని ఇస్తే ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఏ యొక్క వేరియబుల్ అంటే డేటా టైప్ ని డిసైడ్ చేసేస్తుంది. సో ఇన్ కేస్ నేను సేమ్ వాల్యూని మళ్ళీ డిఫైన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ var a is equal to సంథింగ్ ABC అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏ వేరియబుల్ లో ఏ వాల్యూ ఉంది? సంథింగ్ లెట్స్ టేక్ న్యూ వేరియబుల్. బి వేరియబుల్ ఏ వాల్యూ ఉంది? స్ట్రింగ్ వాల్యూ ఉంది. అంటే ఏంటి? బి యొక్క వేరియబుల్ డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. అంటే డైనమిక్ గా ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని వేరియబుల్ యొక్క డేటా టైప్స్ ని డిక్లేర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. Dynamically typed language. But whenever you come across TypeScript, so TypeScript లోను JavaScript లోను ఒకే విధంగా మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాము. ఇన్ కేస్ మనం var సంథింగ్ a1 అని ఇచ్చేసి సమ్ వాల్యూని అసైన్ చేస్తే ఇట్ రీడ్స్ దిస్ పర్టిక్యులర్ వన్ యాజ్ ఏ అనే వేరియబుల్ ఏ వాల్యూని తీసుకుంటుంది?
10 వాల్యూని తీసుకుంటుంది. సో వాట్ ఈస్ ద డేటా టైప్ హియర్ అంటే నెంబర్. సో ఎందుకు టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ రెండు సేమే. మనం జావా స్క్రిప్ట్ లో ఎలా అయితే వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నామో సిమిలర్ వేలో టైప్ స్క్రిప్ట్ లో కూడా డిక్లేర్ చేస్తున్నాము. ఇది ఆటోమేటిక్ గా డేటాను బేస్ చేసుకొని వేరియబుల్ యొక్క డేటా టైప్ ని డిసైడ్ చేస్తుంది. బట్ మనము టైప్ స్క్రిప్ట్ లో ఎప్పుడైనా వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు స్ట్రిక్ట్ మోడ్ అంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఏ వేరియబుల్ లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తున్నాము అనేది డేటా టైప్స్ ఇస్తూ వాల్యూస్ ని స్టోర్ చేయాలి. సో సీ హియర్ a1 డాట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో సేమ్ వాల్యూ అంటే నెంబర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ కేస్ నేను a1 లో సమ్ ఏబిసి స్ట్రింగ్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ మీకు డెవలప్మెంట్ టైంలోనే ఎర్రర్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేశారా? ఏబుల్ టు సీ వాట్ ఈస్ ఎర్రర్? మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చిన A1 దగ్గర మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ టైప్ స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ నెంబర్. Able to see team? Yes. Yes. సో టైప్ స్క్రిప్ట్ లో మనము స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఇది స్ట్రిక్ట్ మోడ్ లో రన్ అవుతుంది. సో కంపల్సరీగా డేటా టైప్స్ ని అండ్ వేరియబుల్స్ ని డిక్లరేషన్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తుంది అంటే మనకి డెవలప్మెంట్ టైంలోనే క్లియర్ గా ఎర్రర్స్ ని చూపించేస్తుంది. సో జావా స్క్రిప్ట్ లో అయితే టీమ్ స్క్రిప్ట్ అంతా రన్ చేసిన తర్వాత మనకి ఎర్రర్స్ వస్తాయి. బట్ టైప్ స్క్రిప్ట్ లో ఏంటి అంటే మీరు డెవలప్మెంట్ చేసే టైంలోనే ఎర్రర్స్ ని చూపిస్తుంది. సో వన్స్ మీకు ఎక్కడ ట్రిగ్గర్ అయింది ఎర్రర్ అంటే ఆటోమేటికల్ యూ కెన్ ఫిక్స్ దిస్ ఎర్రర్ ఇమీడియట్ బేసిస్. క్లియర్? Yes, Anush. Two I have things. one question here. Hi, Anusha. Yes, So sir. here you declared a variable A1 two dots number, right? So this is the type of the variable. This is the data type. It is a syntax. Oh, there is Syntax a is syntax. here. Keyword. Keyword is a var. Variable name. Just mention the name of the variable colon data type is equal to value. This is the syntax. Okay. But So but here- what is the line above that one? Pine inko line ఉంది కదా variable A1 equal to 10. బట్ ఇక్కడ నేను డేటా టైప్ ఇవ్వలేదు కదా, బట్ స్టిల్ ఇట్ కన్సిడర్ ద A1 వాల్యూ ఇట్స్ ఎ నెంబర్. Oh, టైప్ అంటే ఈ స్క్రిప్ట్ రెండు జావా స్క్రిప్ట్ రెండు సేమే టీమ్. ఓకే, జావా స్క్రిప్ట్ లో ఎలా అయితే వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తామో టైప్ స్క్రిప్ట్ లో కూడా అలాగే డిక్లేర్ చేస్తాం. సో మీరు ఇచ్చిన Okay. డేటాను బేస్ చేసుకుని వేరియబుల్ యొక్క డేటా టైప్ ని డిసైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్ లో మనం స్ట్రిక్ట్ మోడ్ లో డెఫినెట్ గా వేరియబుల్ డేటా టైప్స్ ని మెన్షన్ చేయాలి. క్లియర్? సో అంటే ఈ బోత్ లైన్స్ మనం డిక్లేర్ చేయాల్సి వస్తుందా? ఓన్లీ ఒకటే అంటారా? ఓన్లీ కింది లైన్ ఒకటి. ఏదర్ Okay. మనం డైరెక్ట్ డిక్లేర్ చేయొచ్చు, లేదు అంటే డేటా టైప్స్ ని కూడా యూస్ చేయొచ్చు. Okay, I got it. Yep. ఓకే, మేడం A1 we can remove, it's no problem no మేడం. ఇప్పుడు వేరియబుల్ A is equal to 10 ఇట్స్ ఓకే అలా డిక్లేర్ చేయొచ్చు కదా ఏ ఈజ్ ఈక్వల్ టు అనా? మేడం ఇక్కడ 1 అని మెన్షన్ మనకి రీడిక్లరేషన్ సేవ్ వేరియబుల్ ని అలో చేయదు. ఓకే అంటే ఇది ఏ వేరియబుల్ కదా, ఆల్రెడీ ఇక్కడ ఏ వేరియబుల్ ని డిక్లేర్ చేసాం, మళ్ళీ ఇక్కడ ఏ వేరియబుల్ Okay. రీడిక్లేర్, మళ్ళీ రీడిక్లేర్. సో ఏంటంటే ఇది వేర్ కీవర్డ్ కాబట్టి రీడిక్లరేషన్ అలో చేస్తుంది. ఇది కీవర్డ్ కాన్సెప్ట్ లో వస్తుంది. ప్రాబబ్లీ నేను రేపు డిస్కస్ చేస్తాను టైప్ స్క్రిప్ట్ లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఏ కీవర్డ్స్ ని మనం మోస్ట్ రికమెండెడ్ యూస్ చేస్తాము అనేది రేపు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం డిక్లేర్ చేయొచ్చు, రీఇనిషియలైజ్ చేయొచ్చు అండ్ వాల్యూస్ ని అప్డేట్ చేయొచ్చు. సో ఏ కీవర్డ్ అనేది బెస్ట్ సూటబుల్ అనేది రేపు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ మీరు టెస్ట్ జేఎస్ అని చెప్పారు కదా మేడం, అది జావా స్క్రిప్ట్ లో సపరేట్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా మేడం? టెస్ట్ 1.js అవును మేడం. సి
ఇప్పుడు మీరు టైప్ స్క్రిప్ట్ లో రాసిన ఈ కోడ్ మొత్తం ఈ జేసన్ test1.js ఫైల్లోకి రావాలనుకోండి, కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ని కంపైల్ చేస్తే చాలు. సో మీరు కంపైల్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ? ఏమని చూపిస్తుంది ఎర్రర్? సో మీరేమో డేటా టైప్ స్ట్రింగ్ నెంబర్ ఇచ్చారు, బట్ స్ట్రింగ్ వాల్యూని అసైన్ చేశారు, దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఏబుల్ టు సీ? ఎస్ మేడం. ఇక్కడ చూసారా? సో మనం నెంబర్ లైన్ లో నెంబర్ క్లియర్ గా డేటా టైప్ మెన్షన్ చేసాం, బట్ ఏ వాల్యూని అసైన్ చేసాం? సేమ్ వేరియబుల్ కి స్ట్రింగ్ వాల్యూని అసైన్ చేసాం. ఇది అలో చేయట్లేదు. బట్ మీరు ఎప్పుడైతే టిఎస్సి కమాండ్ ని రన్ చేస్తారో, సో మనకి టైప్ స్క్రిప్ట్ కోడ్ లో ఉన్న డేటా మొత్తం మీకు జావా స్క్రిప్ట్ ఫైల్లో కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ లో ఏ దగ్గర ఎర్రర్ చూపిస్తుందా? ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ ఎనీ ఎర్రర్ ఇన్ ఏ లెవెల్? టైప్ స్క్రిప్ట్ లో ఏ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది? ఎవ్రీవన్ ఏబుల్ టు సీ? డూ యూ వాంట్ మీ టు ఇంక్రీజ్? I can see. Able to see, right? Yes, yes. సో బట్ వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ జావా స్క్రిప్ట్ లో మనకి ఎర్రర్ చూపించదు. ఎప్పుడైతే మీరు జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని రన్ చేస్తారో, node.js అని రన్ చేస్తారో, దట్ టైమ్ ఇట్ విల్ షో యూ అన్ ఎర్రర్. క్లియర్? So నోట్ మీరు node.js node.js అని రన్ చేస్తే No, 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 జావా no. స్క్రిప్ట్ అంటే కోడ్ లో ఎర్రర్స్ ఉంటే కనబడతాయి అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. మనకి టైప్ స్క్రిప్ట్ ని జావా స్క్రిప్ట్ ని రెండింటిని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, టైప్ స్క్రిప్ట్ లోనేమో ఏ దగ్గర కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది, బట్ జావా స్క్రిప్ట్ లో ఎలాంటి ఎర్రర్ చూపించట్లేదు. ఏబుల్ టు సీ? నోట్ test1.js అని రన్ చేసిన వెంటనే ఏబిసి ప్రింట్ అయింది ఇక్కడ, చూసారా? అంటే ఎందుకు? జావా స్క్రిప్ట్ అనేది డైనమికల్లీ టైప్డ్ అన్నమాట. సో ఇక్కడ ఈవెన్ డేటా టైప్ తీసుకోలేదు. ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ దట్? ఏదైతే నేను వేరియబుల్ క్రియేషన్ కి టైప్ స్క్రిప్ట్ లో డేటా టైప్ డిజైన్ చేశానో, సేమ్ డేటా టైప్ ఇక్కడ యాడ్ అవ్వలేదు, బికాస్ ద కోడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ జావా స్క్రిప్ట్. అండర్స్టాండ్? సో హియర్ ఇక్కడ ఏబిసి అని అసైన్ చేశాం కదా, సో ఇమ్మీడియట్ గా జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది? ఏబిసి స్ట్రింగ్ వాల్యూ కాబట్టి ఏ యొక్క వేరియబుల్ కి స్ట్రింగ్ డేటా టైప్ ని అసైన్ చేస్తుంది. సో ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ వస్తుంది. బట్ టైప్ స్క్రిప్ట్ కంపైలర్ రన్ చేసినప్పుడు డెఫినెట్ గా ఎర్రర్ చేస్తుంది, బికాస్ మీరు నెంబర్ అని చెప్పారు, బట్ ఇక్కడ ఏ అనే వేరియబుల్ కి ఏబిసి వాల్యూ స్ట్రింగ్ వాల్యూని అసైన్ చేశారు. సో టైపో ఎర్రర్ వచ్చిందని చెప్పేసి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏం క్లియర్? Yes, Anuj. Yes. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఫ్లో ఏంటి అంటే, రియల్ టైంలో ఫస్ట్ మనము కోడ్ రాస్తాం. ఎక్కడ కోడ్ రాస్తాం? విజువల్ స్టూడియోలో కోడ్ రాస్తాం. ఇన్ కేస్ మీరు టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఫైల్ నేమ్ అంటే n1.ts, ఫైల్ నేమ్ .ts. లెట్ మీ నేమ్ ఇట్ క్లియర్. ఫైల్ నేమ్ .ts. ts అంటే టైప్ స్క్రిప్ట్, js అంటే జావా స్క్రిప్ట్. సో మీరు వన్స్ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో కోడ్ రాసిన తర్వాత రన్ చేయాలి అంటే, సో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఫైల్ ని మీరు డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. డైరెక్ట్ రన్ చేయడానికి ఏ కమాండ్ యూస్ చేస్తాం? tsx ఆఫ్ ఫైల్ నేమ్ .ts అని యూస్ చేస్తాం. డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూటర్ అవుతుంది. బట్ కంపైలర్ అంటే టిఎస్సి కమాండ్ యూస్ చేసుకొని మనం ఫైల్ నేమ్ .ts ఫైల్ ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది? జావా స్క్రిప్ట్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని నోడ్ కమాండ్ యూస్ చేసుకొని ఫైల్ నేమ్ .js అని ఇస్తాం. అప్పుడు స్క్రిప్ట్ రన్ అవుతుంది. అండర్స్టాండ్? సో టెస్ట్ కేసెస్ ని డెవలప్మెంట్ చేసే టైంలో TSX కమాండ్ యూజ్ చేస్తాం మనము. బట్ ఫైనల్ రన్ లో టీమ్ ఎప్పుడైనా మీరు జావా స్క్రిప్ట్ ఫైల్, టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ని జావా స్క్రిప్ట్ గా కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూస్ కంపైలర్. సో మీరు మళ్ళీ వెళ్ళి
జావా స్క్రిప్ట్ లో కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే కోడ్ మనకి టైప్ స్క్రిప్ట్ లో మీరు ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారో జస్ట్ కన్వర్ట్ దట్ కోడ్ ఇంటూ జావా స్క్రిప్ట్. దట్స్ ఇట్. క్లియర్? ఈ ఫ్లో క్లియర్ అండ్ అందరికి. సో టిఎస్ఎక్స్ అంటే ఏంటి? టిఎస్ఎక్స్ అంటే ఏంటి? TypeScript executor. టైప్ స్క్రిప్ట్ Executor. ఎగ్జిక్యూటర్. ఓకే. టిఎస్సి అంటే టైప్ స్క్రిప్ట్ Compiler. కంపైలర్. టైప్ స్క్రిప్ట్ కంపైలర్. సో జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిటర్న్ చేశాను. సో హియర్ మనకి టైప్ స్క్రిప్ట్ కాన్సెప్ట్ యాక్చువల్ క్లాసెస్ ని మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటాం. సో వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము. సో టైప్ స్క్రిప్ట్ లోను జావా స్క్రిప్ట్ లోను వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి 3 కీవర్డ్స్ యూజ్ చేస్తాం. var, let, const. ఒక్కొక్క కీవర్డ్ కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అండ్ ఫంక్షనాలిటీ ఉంది. సో మీకు అన్ని అర్థమైన తర్వాత ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ పైన క్విజ్ ఉంటుంది. సో మనం ఏ పాయింట్స్ అయితే క్లాస్ లో డిస్కస్ చేసుకున్నామో ఆ పాయింట్స్ అన్నిటిపైన క్విజ్ ఉంటుంది. అండ్ హియర్ ఆన్లైన్ మాక్ క్విజ్ టీమ్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఆన్ వేరియబుల్స్, టైప్ స్క్రిప్ట్ వేరియబుల్స్ పాయింట్స్. క్లియర్? క్లియర్ మేడం. సో వన్స్ మనకి టైప్ స్క్రిప్ట్ వేరియబుల్స్ అయిపోయిన తర్వాత వి ఇమీడియట్లీ స్టార్ట్ ద డేటా టైప్స్. సో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయి, సో ఏ డేటా టైప్స్ ని మనం ఫ్రీక్వెంట్ గా రియల్ టైమ్ లో యూస్ చేస్తాము అనేది డిస్కస్ చేసుకుంటాం. ఈ డేటా టైప్స్ లో అగైన్ వన్స్ వి డన్ విత్ ద కాన్సెప్ట్ ఐల్ గివ్ యూ వన్ మోర్ క్విజ్ హియర్ విత్ 30 క్వశ్చన్స్. సో ఈ క్విజ్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో హౌ మచ్ నాలెడ్జ్ వి గెయిన్, సో మీరు ఎంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోగలిగారు ఈ ట్రైనింగ్ డేటా టైప్స్ నుంచి అనేది మీకు క్లారిటీ ఇస్తుంది. వన్స్ డేటా టైప్స్ అయిపోయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ ద ఆపరేటర్స్. ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి, ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి. అగైన్ వీ డూ హ్యావ్ వన్ మోర్ క్విజ్ ఫర్ ఆపరేటర్. సో ఈచ్ కాన్సెప్ట్ కి మీకు క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్ అనేది మీరు ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎన్ని పాయింట్స్ ఎంత నాలెడ్జ్ ని గెయిన్ చేశారు అనేది క్లారిటీ ఇస్తుంది ఇక్కడ. సో వన్స్ ఇట్ ఈస్ డన్ అగైన్ ఐల్ స్టార్ట్ ద కండిషన్స్. సో టైప్ స్క్రిప్ట్ లో ఏమేం కండిషన్స్ ఉంటాయి అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏముంటాయి. సో వి డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ డే బై డే క్లాసెస్. సో క్విజెస్ అన్ని సెషన్ లోనే ఉంటాయండి? నో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఐల్ షేర్ యూ ద క్విజ్ లింక్. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. So you have to do it at any time. Whenever you have a free time, just take it that time. ఓకే. సో మరి Specific ఈ మొదట ఇన్స్టాలేషన్స్ అన్ని చెప్పారు కదా, సో ఆ డాక్యుమెంట్ Yes. పంపిస్తే మేము ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలంటారా? Yes, మీరు ఇన్స్టాలేషన్ చేసి పెట్టుకుంటే then you can start with the ప్రాక్టికల్స్. డే Ah. 1 నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే ఇనీషియల్ గా ఫస్ట్ సెటప్ మనకి ఇన్స్టలేషన్ సెటప్ అయిపోవాలి. మ్మ్. ఓకే, మీరు Yeah. ఇన్స్టలేషన్ సెటప్ అయిపోతేనే యూ కెన్ ఏబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది వీడియో కూడా ఇస్తానండి, రిఫరెన్స్ వీడియో. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో మీరు రేపు మార్నింగ్ లోపు సెటప్ చేసుకున్నారు అనుకోండి, వీ కెన్ డిస్కస్ దట్ రెగ్యులర్ కాన్సెప్ట్స్. అంటే వార్ కీవర్డ్ ఎందుకు అండ్ లెట్ కీవర్డ్ ఎందుకు, కాన్స్ట్ ఎందుకు, ఈ మూడిట్లో ఏవి మనకి టైప్ స్క్రిప్ట్ లో మోస్ట్ రికమెండెడ్. నాట్ ఓన్లీ టైప్ స్క్రిప్ట్, రియల్ టైంలో ఫ్రీక్వెంట్ గా ఏది యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్ గా విత్ నాలెడ్జ్ చెక్. అంటే మీ నాలెడ్జ్ ని చెక్ చేస్తూ క్విజెస్ ని యాడ్ చేస్తూ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. యూ కెన్ సీ ద డాక్యుమెంట్స్ ఆల్సో. ఇఫ్ యూ సో గో టుడే టు ఇస్ ద సెకండ్ క్లాస్ అంటారా? లాస్ట్ 2 days మనకి డెమో సెషన్ అయింది. టుడే ఐఎమ్ జస్ట్ Okay. గివింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. సో టైప్ Okay. స్క్రిప్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, జావా స్క్రిప్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది చెప్పాను అంతే. మ్మ్.
ఓకే Okay. మీరు వన్స్ ఇన్స్టాలేషన్స్ చేసుకున్నారు అంటే రేపటి నుంచి యాక్చువల్ క్లాస్ ఉంటుంది అంటే కంప్లీట్ ప్యూర్ టైప్ స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేస్తాను వేరియబుల్స్ కాన్సెప్ట్స్ నుండి స్టార్ట్ చేస్తాను సో నాకు తెలిసి ఆ 2 రికార్డింగ్స్ అడిగితే ఇస్తారు కదా ఎస్ Management ఎస్ లో? డెఫినెట్లీ దే Okay. షేర్ యూ ద 2 రికార్డింగ్స్ టు యూ ఓకే ఓకే Sure. టీమ్ క్లియర్ అండ్ అందరికి ఇన్స్టలేషన్ గైడ్ ఈ రోజు సెండ్ చేస్తారండి రేపు ఎస్ ఇన్స్టాలేషన్ గైడ్ మేము సెండ్ చేస్తాము ఎలాంగ్ విత్ స్క్రీన్ షాట్ ఎవ్రీథింగ్ టీమ్ సో ప్రతి కాన్సెప్ట్ కి మన దగ్గర డాక్యుమెంట్ ఉంది యు నో నీడ్ టు వరీ సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ ని కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మనకు ఉంటుంది దిస్ ఈస్ ద టోస్కా లెట్ మీ ఓపెన్ టైప్ స్క్రిప్ట్ సో హియర్ టైప్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ మీకు ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ ఏమేం పేజెస్ ఉన్నాయి సో వాట్ కమాండ్స్ యూ హ్యావ్ టు రన్ హియర్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్ గా ఉంటుంది నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు విచ్ కమాండ్స్ ఏ కమాండ్స్ ని మీరు ఈ టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేయాలి మీరు ఈ రోజు నేను డిస్కస్ చేసిన పాయింట్ ఇది టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంతే జావా స్క్రిప్ట్ సో మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ప్లస్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఓకే సేఫర్ కోడింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తారు సో హౌ టైప్ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇలా వర్క్ అవుతుంది ఇప్పుడు డిస్కస్ చేసాం కదా టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని కానీ మనం క్రియేట్ చేసి కంపైలర్ చేసినప్పుడు ఏమవుతుంది జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది ఈ జనరేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేస్తాం దిస్ ఈజ్ వాట్ టైప్ స్క్రిప్ట్ వర్క్ సో మీరు కంపైలేషన్ లేకుండా డైరెక్ట్ గా రన్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ యూజ్ tx6 కమాండ్ క్లియర్ సో ఇక్కడ మీరు పాయింట్స్ చూసినట్టయితే టైప్ స్క్రిప్ట్ వర్సెస్ జావా స్క్రిప్ట్ ఆల్ జావా స్క్రిప్ట్ కోడ్ ఈస్ వ్యాలిడ్ ఇన్ టైప్ స్క్రిప్ట్ మీరు డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ కోడ్ తీసుకొచ్చి టైప్ స్క్రిప్ట్ లో రన్ చేస్తాము అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ టైప్ స్క్రిప్ట్ ఈస్ బిల్డ్ టాప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఓకే జావా స్క్రిప్ట్ ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ చేసాటి సో దట్ మీన్స్ ఎనీ జావా స్క్రిప్ట్ కోడ్ కెన్ రన్ ఇన్సైడ్ ద టైప్ స్క్రిప్ట్ ఫైల్ వితౌట్ ఎనీ చేంజెస్ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా రన్ చేయొచ్చు సో వై యూజ్ టైప్ స్క్రిప్ట్ ఎందుకు అంటే హెల్ప్ టు క్యాచ్ ద మిస్టేక్స్ అర్లీ సో మీరు ఈ రెండు అప్లికేషన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి జావా స్క్రిప్ట్ ఏదైనా ఎర్రర్స్ ని చూపిస్తుంది ఇక్కడ నో బట్ వెన్ యూ కమ్ అక్రాస్ ద టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఏ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది ఎవ్రీ వన్ ఏబుల్ టు సీ దట్ ఎస్ సో ఏంటి అంటే జావా స్క్రిప్ట్ లో మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎర్రర్స్ వస్తాయి బట్ టైప్ స్క్రిప్ట్ లో డెవలప్మెంట్ చేసే టైంలోనే ఎర్రర్స్ వస్తాయి సో ఇట్ హెల్ప్స్ టు క్యాచ్ ద ఎర్లీ ఎర్రర్స్ మేక్ లార్జ్ ప్రాజెక్ట్ ఈజియర్ టు మేనేజ్ వర్క్ స్మూత్లీ విత్ ఎగ్జిస్టింగ్ జావా స్క్రిప్ట్ కోడ్ సో ఎలా సెటప్ చేస్తాము నోట్ జేస్ జావా స్క్రిప్ట్ కంపైలర్ అండ్ విజువల్ స్టూడియో ఓకే సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఏ కమాండ్స్ ని రన్ చేయాలి ఎలా రన్ చేయాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేశాను బట్ ఈ కమాండ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ రెండు కలిపి ఒకటే ఇస్తా అంటే సో గో త్రూ దిస్ ఓకే క్లియర్ గైస్ అర్థమైందండి అందరికి Yes, ma'am. We'll go through the recording again. సో గో త్రూ రికార్డింగ్ అగైన్ సో ఒకసారి రికార్డింగ్ చూడండి అండ్ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ టు యూ యాజ్ వెల్ ఈ డాక్యుమెంట్ ని కూడా రిఫర్ చేయండి అండ్ అలాంగ్ విత్ దాట్ ట్రై టు డూ ఇన్స్టలేషన్ ప్రాసెస్ సెటప్ మీరు ఇన్స్టలేషన్ మొత్తం కూడా సెటప్ చేయండి స్టిల్ ఏవైనా ఎర్రర్స్ ఇష్యూస్ వస్తున్నాయంటే జస్ట్ కమ్ బ్యాక్ టు మీ ఐల్ గివ్ యూ ద రెస్పెక్ట్ టు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఓకే చూడండి ఎనీ క్వశ్చన్స్ టీమ్ సో కంపేర్ టు సెలీనియం మనకి టైప్ స్క్రిప్ట్ కి ఫ్యూచర్ అండ్ మోర్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి మార్కెట్ లో సో మీరు ఈజీగా చెక్ చేయొచ్చు ఆ డేటా కూడా అండ్ ద మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కి ఐడియానే ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే ఆర్ అడాప్టింగ్ అ ప్లే రైట్
instead of Selenium. Kada? Oh, yeah. And which one do you say, which one is easier to do the hands-on? Like Selenium or Playwright? Yeah, between The Playwright is easy. is Why I tell you, okay. In a Selenium, if you want to recognize any control as a unique, you have to write an XPath or CSS path. Even we do spend a lot of time to recognize the control within the web page. For example, consider this Amazon. Okay. If I want to recognize this search box as a unique control, just do inspect, go to here, use Control F. This is the code of the text box. Take any one of these properties, either ID or name or class name or name of the text box or placeholder. I'm just taking the class name. Write the XPath here. You have to write an XPath. So how many controls we have with the same naming conversion? Right side కనిపిస్తుందా total what is the count? 1 out of 2. Able to see? సో ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ ని యూనిక్ ఐడెంటిఫై చేయాలి అంటే సెలీనియం లోటి మనం ఎక్స్ పాత్ సిఎస్ఎస్ పాత్ అండ్ సమ్ సెలెక్టర్స్ ని యూజ్ చేసి ఐడెంటిఫై చేయాలి. సో ఈ ఐడెంటిఫికేషన్ దగ్గర మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది అండ్ ఈవెన్ వి డూ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం హియర్. బట్ So you meant ప్లేరైట్ to say it takes effort to drill down to the ID? Exactly, because Okay. if you're a manual tester, directly go here, you search whatever you want కదా. మన మాన్యువల్ టెస్టర్ అయితే ఏం చేస్తాం, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మన రిక్వైర్మెంట్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ ని క్లిక్ చేస్తాం డైరెక్ట్ గా కదా. బట్ ఆటోమేషన్ టూల్ కి మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి. ఏమని ఇన్స్ట్రక్ట్ చేయాలి? ఈ అమెజాన్ పేజ్ లో ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఆ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ డేటాని ఎంటర్ చెయ్యి అండ్ దెన్ ఈ సర్చ్ బటన్ ని క్లిక్ చెయ్యి అని చెప్పాలి. సో ఇవి రెండు ఉన్నాయి అని సెలీనియం ఐడికి మనం ఇవ్వాలి అంటే ఈ రెండు కంట్రోల్స్ ఈ పేజ్ లో ఉన్న అన్ని కంట్రోల్స్ తో కంపేర్ చేస్తే యునిక్ గా ఉండాలి. సో యునిక్ గా చెయ్యడానికి అంటే వీటిని ఎలిమెంట్స్ అంటారు సెలీనియం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఎలిమెంట్స్ ని యునిక్ గా చెయ్యడానికి దే యూస్ టు రైట్ ద సిఎస్ఎస్ పాత్ ఎక్స్ పాత్. ఫస్ట్ యునిక్ గా చేసుకుంటాము, యునిక్ గా చేసుకున్న తర్వాత డేటాని పాస్ చేస్తాం. బట్ ప్లేరైట్ లో ఇలా ఏం అవసరం లేదు. మనకి ప్లేరైట్ లో డైరెక్ట్ వాళ్ళు ఇన్బిల్ట్ లొకేటర్స్ ఇచ్చేసారు. లెట్ మీ షో యూ. డైరెక్ట్ మనకి డాక్యుమెంట్ ఉంది, ప్లేరైట్ డెవ్ ఉంటుందండి, పేజ్ యొక్క నేమ్ వచ్చేసి ఇక్కడ. సో ఇన్బిల్ట్ లొకేటర్స్ ఉంటాయి, గెట్ బై పేజ్, రోల్, గెట్ బై రోల్, గెట్ బై లేబుల్, గెట్ బై ప్లేస్ హోల్డర్. ఇప్పుడు మనకి ప్లేస్ హోల్డర్ ఉంది కదా అమెజాన్ లో, మీరు డైరెక్ట్ గా ఈ ప్లేస్ హోల్డర్, ఇది ప్లేస్ హోల్డర్ ఏనా? సర్చ్ అమెజాన్ .in అనేది ఏంటి? ప్లేస్ హోల్డరే కదా. ఈ ప్లేస్ హోల్డర్ ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసి డైరెక్ట్ గా డేటాని ఎంటర్ చేయొచ్చు. మోస్ట్ రికమెండెడ్ ప్లేరైట్ లో మనం ఇన్బిల్ట్ లొకేటర్స్ ని యూజ్ చేస్తాం. క్లియర్? సో సెలీనియం తో కంపేర్ చేస్తే ప్లేరైట్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా వర్క్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. వర్క్ ప్రెషర్ అంటే ప్రెషర్ కాదండి, మనం కోడింగ్ రాసే టైం ఉంటుంది కదా, ఆ టైం అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ ని స్పీడప్ చేయొచ్చు. ఎందుకు అంటే ప్లేరైట్ లో సినారియోస్ అన్ని కూడా హెడ్లెస్ మోడ్ లో రన్ అవుతాయి. మీరు కావాలంటే హెడ్లెస్ మోడ్ రన్ చేయొచ్చు, లేదు హెడెడ్ మోడ్ లో కూడా రన్ చేయొచ్చు. ఓకే, ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ప్లేరైట్ కంపేర్ టు సెలీనియం. అందుకే మోస్ట్ ఆఫ్ ది అన్ని కంపెనీస్ కూడా ప్లేరైట్ కి జంప్ అవుతున్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ సెలీనియం. అండ్ ఈ ప్లేరైట్ ని యూజ్ చేసుకుని మోడర్న్ టెక్నాలజీస్ తో డెవలప్ చేసిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా టెస్టింగ్ చేయొచ్చు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, stocks related applications, gaming related applications, some web applications. We can do all these modern application testing team. Okay. అంటే ప్లేరైట్ సపోర్ట్ ఓన్లీ ఫర్ వెబ్ అప్లికేషన్ ఆర్ ప్లేరైట్ సపోర్ట్ ఫర్ ఎనీ అదర్? వెబ్ ఏనండి, బ్రౌజర్స్ టెస్టింగ్స్ జరుగుతుంది అంతే. అంటే ప్లేరైట్ ని యూజ్ చేసుకొని మీరు ఏ బ్రౌజర్ టెస్టింగ్ అయినా చేయొచ్చు. నాట్ ఓన్లీ క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, డిపెండ్స్ అపాన్ ది బ్రౌజర్ కేటగిరీ.
కానీ ఏ టెస్టింగ్ చేయాలి అన్న మస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ దట్ అప్లికేషన్ ఇన్ బ్రౌజర్. ఇది వన్ థింగ్. సో ప్లేరైట్ ని యూజ్ చేసుకొని మొబైల్ బ్రౌజర్ ఉంటుంది కదా, మొబైల్లో కూడా మనకి బ్రౌజర్ అప్లికేషన్స్ ఉంటాయా టీమ్? ఎస్. మొబైల్లో మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి ఏం చేస్తాం, గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తాం, కరెక్ట్? సో మొబైల్ బ్రౌజర్స్ ని టెస్టింగ్ చేయగలుగుతాం కానీ ప్లేరైట్ ని యూజ్ చేసుకొని నేటివ్ అప్లికేషన్స్ ని టెస్టింగ్ చేయలేం. ఓకే. అండ్ ప్లేరైట్ లో ఇన్బిల్ట్ ఏపీఐస్ ఉంటాయి. ఇన్బిల్ట్ ఏపీఐస్ ని హెల్ప్ తీసుకొని మన బ్యాక్ ఎండ్ ఏపీఐస్ ని కూడా టెస్టింగ్ చేయొచ్చు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ తో సంబంధం లేకుండా ఆటోమేటెడ్ స్క్రిప్ట్ ద్వారానే యూజ్ ఇన్బిల్ట్ ఏపీఐ టు టెస్ట్ ద ప్లేరైట్. క్లియర్? అంటే ఇవన్నీ కవర్ అయితే అంటారా మీ ట్రైనింగ్ లో? ఇవన్నీ కోర్సులో కవర్ అవుతాయండి. అంటే కొంచెం నాకు టర్మినాలజీ తెలుసు కానీ ఎక్కడ ఏంటి కాంబినేషన్ తెలియట్లేదు. బ్యాక్ అండ్ ఏపీఐ అని అంటున్నారు కదా, సో ఎస్ ఎస్. Any questions? I hope everyone clear, right? అనుష బ్యాచ్ మోస్ట్ టైమింగ్స్ ప్రాబబ్లీ బ్యాచ్ టైమింగ్స్ అప్ టు సాటర్డే మీకు 9 to 10 ఉంటుందండి. మండే నుంచి 7 to 8 ఉంటుంది. ఓకే. సాటర్డే ఎవ్రీడే ఉంటుందా మేడం క్లాస్? ఎవ్రీ సాటర్డే డౌట్ సెషన్ ఉంటుంది, బట్ మీకు ఈ సాటర్డే రెగ్యులర్ సెషన్ ఉంటుంది. టైమింగ్ మేడం సాటర్డే సేమ్ టైమింగ్ మేడం 7 to 7 to 8 ఉంటుంది. లేదంటే మార్నింగ్ టైమ్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ టీమ్, ఎందుకంటే సాటర్డే వీకెండ్ కాబట్టి వీ కెన్ గో విత్ అవర్ ఫ్లెక్సిబిలిటీ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ టెక్నికల్ డౌట్ సెషన్, రైట్? సో ఇంకో బ్యాచ్ ఏదైనా ఉందంటారా అనుష? ఇది వర్క్ టైమ్, సో కొంచెం క్లాష్ అవుతుంది మీటింగ్స్ తో. ఈవినింగ్ 9 to 10 అండి. 9 to 10 IST? నో ఈవినింగ్ 7 to 8 IST టైమింగ్. ఓకే. మండే ఆన్వర్డ్స్ ఈవినింగ్ 7 to 8 IST టైమింగ్ ఉంటుంది ట్రైనింగ్ క్లాసెస్. సో అంటే అది కూడా బిగినింగ్ సెషన్? బిగినింగ్ సెషన్ రెండు ఓకే. రెండు కూడా బిగినింగ్ సెషన్స్ టీమ్. ఓకే, గాట్ ఇట్. ఓకే. Yep. యా. షూర్. ఎనీ అదర్ క్వశ్చన్స్ టీమ్? తేజస్వి, రాట్, No. రైనా, శ్రీనివాస్లు క్లియర్? Yes, sir. ఎస్ మేడం Okay. క్లియర్. సో Mostly, yes. నేను మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ ఇస్తాను, వాళ్ళు మీకు షేర్ చేస్తారు రేపు. గో త్రూ దాట్. ఎనీ క్వశ్చన్స్ కమ్ బ్యాక్ టు మీ. ఓకే. సో రేపు Thank you. అంటున్నారు, మరి రేపటి వరకు ఇన్స్టాలేషన్స్ చేయాలంటున్నారు కదా? అవునండి. డాక్యుమెంట్ మరి రేపు వస్తే అవుతుంది అంటారా ఇన్స్టాలేషన్ క్లాస్ టైం వరకు? ఎస్ డెఫినెట్లీ. ఓకే, ఓకే. యా, జస్ట్ క్లాస్ టైంకి అయిపోతుంది. జస్ట్ ఇన్స్టాలేషన్ ఒక 5 to 10 minutes ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ ఇన్ అ గుడ్ నెట్వర్క్ మనకి 5 to 10 minutes లో అయిపోతుంది. నాట్ మచ్. ఓకే. ఓకేనా? Yep. సో ఏ కమాండ్స్ ని మనం రన్ చేస్తామో ఆ కమాండ్స్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను కంప్లీట్ డాక్యుమెంట్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దెన్ గో విత్ దట్. అది మనకి హెల్ప్ అవుతుంది. క్లియర్? Yep. ఈ రోజు వరకు ఏ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన డేటా మొత్తం PDF ఫైల్లో ఇస్తాను. సో మీకు అడ్మిన్ టీమ్ వాళ్ళు షేర్ చేస్తారు. గో త్రూ దట్ టీమ్ అండ్ ఫాలో ద ఫ్లో. ఓకే. Sure. So that's it for today's session team. Any other questions, guys? I think it's clear for everyone, right? Yep. Yes, sir. Okay. Please go That's through that. brilliant. Yes. That's it for today team. We'll connect tomorrow same time. Thanks to you all. Sure. Bye. Yep. Thank you. Thank you team. Bye.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఆల్. బాయ్. Bye bye.